నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్‌మేడ్. ఇలా చూసారా? మీల్ మేకర్ మసాలా కర్రీ. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు వేరే ఇంకా ఏ ఆలోచన లేకుండా నేను తప్పకుండా చేసే కర్రీ ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ. చూడ్డానికి ఎంత బావుందో, రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా సులభం. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా గ్రేవీ తయారు చేయగలిగితే తినడంలో చాలా మజా వస్తుంది. సో, పర్ఫెక్ట్‌గా ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో, ఆలస్యం ఎందుకు? తయారు చేసుకుందాం వచ్చేసేయండి. సోయా చంక్స్‌ని ముందుగా బాయిల్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బాయిల్ అవుతున్నప్పుడు అందులో 1 కప్ సోయా చంక్స్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచేద్దాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి సోయా చంక్స్‌ని వాటర్ నుంచి వేరు చేసి చల్లటి రన్నింగ్ వాటర్ కింద 1 నిమిషం పాటు ఉంచి వాష్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం చాలా ఇంపార్టెంట్. అందువల్ల అందులో ఉన్న ఎక్స్‌ట్రా బిట్టర్‌నెస్ ఏదైనా ఉంటే పూర్తిగా పోతుంది. వాష్ చేసుకున్న తర్వాత చేత్తో ఇందులో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్‌ని స్క్వీజ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా చేస్తే మసాలాలో ఉన్న ఫ్లేవర్, టేస్ట్ మీల్ మేకర్ పీల్చుకొని చాలా టేస్టీగా మారుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ సోయా చంక్స్‌ని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుందాం. ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీల్ మేకర్‌ని అందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. వీటిపైన కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ కోటింగ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చూసారా? రంగు మారాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకోవడానికి అవసరమైన పదార్థాలు తీసుకుందాం. 6-7 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 5-6 జీడిపప్పులు, 1-2 ముక్కలు ఎండు కొబ్బరి. నేనిక్కడ ఒక టేబుల్ స్పూన్ తురిమిన ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, 2 టొమాటోస్. ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో వెల్లుల్లి, అల్లం వేసుకొని కొన్ని సెకన్ల పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత జీడిపప్పును వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేపుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాల్సిన అవసరం లేదు. కాస్త రంగు మారి పచ్చిదనం పోయి అంటే ట్రాన్స్‌లూసెంట్ అంటాం కదా! అలా వేపుకుంటే చాలు. గోల్డెన్ బ్రౌన్ వరకు వేపుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న 2 టొమాటోస్‌ని వేసుకుందాం. ఈ టొమాటోస్‌ని కూడా పచ్చిదనం పోయి ముక్కలు కాస్త మెత్తపడే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చూసారా? ఇలా వేపుకోవాలి. సో, మనకు టొమాటోస్, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్‌లో వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇలా చూసారా? మెత్తటి చక్కటి కలర్‌ఫుల్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై మసాలా పౌడర్స్ రెడీ చేసుకుందాం. 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, చిటికెడు పసుపు. తర్వాత ఒక ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేసుకొని ఇందులో డ్రై మసాలా పౌడర్స్ వేసుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! మిరప్పొడి, పసుపొడి, ధనియాల పొడి, జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్. వీటన్నిటిని ఆయిల్‌లో వేసుకొని కొన్ని సెకన్ల పాటు కాస్త ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేడి చేయకూడదు. లేదంటే ఇందులో వేసిన తర్వాత మసాలా పౌడర్స్ అన్నీ మాడిపోతాయి. వెంటనే ఇందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రై మసాలా నూనెలో వేగి మంచి రుచి వస్తుంది. గ్రేవీకి మంచి కలర్ వస్తుంది. చూసారా? కలర్ ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బేస్ మసాలా పేస్ట్‌ని వేసుకుందాం. టొమాటోస్, ఆనియన్స్, జీడిపప్పులు, అల్లం, వెల్లుల్లి ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని ఇందులో వేసుకున్నాం. సో, దీన్ని కూడా కాసేపు మసాలాతో కలిపి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదా! ఎండు కొబ్బరి పేస్ట్‌ని వేసుకుందాం. ఈ ఎండు కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కానీ ఇందులో ఎండు కొబ్బరి అయితే కాస్త రుచి బావుంటుంది. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు
కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్‌ని పోసుకుందాం. పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీ జార్‌లో, అందులో 1:30 కప్పుల వాటర్ పోసుకొని, ఆ వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్‌ని అంటే సోయా చంక్స్ ఫ్రై చేసుకున్నాం కదా! వాటిని ఇందులో వేసుకొని గ్రేవీతో చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్‌లో ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసుకొని ఒకసారి చక్కగా అన్నీ మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూడండి మీల్ మేకర్ మసాలా కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చూడండి నోరూరించే ఘమఘమలాడే మీల్ మేకర్ మసాలా కర్రీ. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా! అరోమా గదంతా నిండిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. సో, మీరొకసారి తప్పక ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీని మీద కొన్ని ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ వేసుకొని చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్‌లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి. ఎంతో రుచిగా ఉండే మన మీల్ మేకర్ మసాలా కర్రీ తయారైపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.